ఫ్రెండ్స్, మనకు ఆశలు ఉంటాయి, చాలా కలలు కూడా ఉంటాయి, కొన్ని ఆదర్శవంతమైన భావజాలాలు కూడా ఉంటాయి. ఇవన్నీ ప్రాక్టికల్గా ఫాలో అవ్వడానికి మనకు పర్మిట్ అవ్వదు. సో మనకు ఓ రిప్రజెంటేటివ్ కోసం నిరంతరం అన్వేషిస్తుంటాం. అలా మనకు ఓ లీడరో, మనం అభిమానించే వ్యక్తో, హీరోనో, రాజకీయ నాయకుడు, ఫ్రెండో ఎవరో ఒకరు కనిపిస్తారు. సో గుడ్డిగా అభిమానించడం మొదలు పెడతాం. ఎంతలా అంటే మన తెలివితేటలన్నీ కూడా పక్కన పెట్టేసి గుడ్డిగా వ్యక్తి పూజలో తరించిపోయేలా పిచ్చి పీక్కు చేరి ఆ మనిషికి పేరుకి ఓ ఇజం అనే తోక తగిలించి ఇజాలు డిఫైన్ చేసేస్తాం. ఇక్కడ మన బద్ధకం నుండి, సొసైటీలో ఏదో రాత్రికి రాత్రి మార్పు చేయాలన్న మన అజ్ఞానం నుండి లీడర్లు పుట్టుకొస్తారు. ఒకరిని గుడ్డిగా ఫాలో అవ్వడం ఎప్పుడు నీ అస్తిత్వాన్ని చంపేస్తుంది, నీకంటూ సొంత ఆలోచనలు లేకుండా చేస్తుంది. అంతేకాదు సినిమా హీరోల మేనరిజాలు, పంచ్ డైలాగులు అంతే హాని కూడా చేకూరుస్తాయి. ఏ అసిస్టెంట్ డైరెక్టర్కో ప్రొడక్షన్ టీంలోని ఎవరికో ఓ మేనరిజం ఉంటుంది. దాన్ని సినిమాలో పెట్టేస్తారు. దాన్ని మాస్గా ఫాలో అయిపోయి ఏదో ఘనకార్యం చేసినట్లు మనం ఫీల్ అవుతాం. ఇక్కడ ఏది తప్పు అని నేను చెప్పట్లేదు, కానీ నీకంటూ ఓ స్టైల్, నడవడిక క్రియేట్ చేసుకోగల దక్షత ఉండి నువ్వు కొన్ని కోట్ల మందిలాగే ఓ హీరో మేనరిజం, పంచ్ డైలాగులు మాట్లాడేస్తూ అది గొప్పగా ఫీల్ అవుతున్నావంటే పోలీసుగా అనిపించట్లేదు? రకరకాల ఫీల్డుల నుండి హీరోల్ని మన మనసులో పుట్టించుకుంటాం, కొన్నాళ్లకు ఆరాధిస్తాం. ఆ తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళ మీద వాళ్లకు మనం ఇచ్చే వాల్యూ మీద సందేహం వస్తుంది. ఇది న్యాచురల్ ప్రాసెస్. ప్రపంచాన్ని శాసించిన అతి గొప్ప లీడర్లకు కూడా చాలామంది చేత సందేహించబడుతూనే ఉంటారు, క్వశ్చన్ చేయబడుతూనే ఉంటారు. ఇక్కడ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నవి, ఇంకొకరిని గుడ్డిగా ఫాలో అవడం కన్నా నీ సొంత ఆలోచనని కల్టివేట్ చేసుకోవటం చాలా అవసరం అని. సొంత ఆలోచన కోల్పోయిన ప్రతి ఒక్కడు పూర్తిగా విచక్షణని కోల్పోతాడు. తను నమ్మిన వ్యక్తుల కోసం గుడ్డిగా ప్రాణాలను తెగించడానికైనా సిద్ధపడతాడు. లేదా నమ్మకం ఒమ్ము అయితే పూర్తిగా తిరగబడి రాక్షసుడిలా అయినా మారతాడు. కాబట్టి ఎవరి ఆధారానికి లోబడని వ్యక్తిత్వం ఏర్పరచుకోవాలి.